హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ వీడియోలో మీరు జాబ్ కార్డ్ అనేది పొంది ఉంటే అందులో మీరు ఎవరెవరు పని చేశారు, అందులో ఎవరెవరికి అమౌంట్ ఎంత పడింది, ఎన్ని రోజులు పని చేశారు, ఎంత అమౌంట్ పడింది, ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. అంటే మీరు ఎప్పటి నుంచి అంటే జాబ్ కార్డు ఎప్పటి నుంచి పనిచేస్తున్న స్టార్ట్ అయి ఉంటుందో అక్కడి నుంచి ఇప్పుడు 2020 వరకు కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ డీటెయిల్స్ కానీ, మీరు ఎవరెవరు పనిచేశారు, ఎవరెవరు యాక్టివ్లో ఉన్నారు, ఏ బ్యాంకు లింక్ అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఫైనల్ ఇయర్స్ అంటే 2021-22 ఓకేనా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేయాలి. అలాగే మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం నెట్వర్క్ అనేది స్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తున్నాను అనంతపూర్. అలాగే బ్లాక్ వచ్చేసి అగలి, అమరాపురం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, హిందూపూర్. అలాగే గ్రామం తుమ్ముకుంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పని జరిగిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు మీ ఊర్లో పని జరిగింటే మాత్రమే పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ, జాబ్ కార్డ్ ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి మీ ఊర్లో అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రొసీడ్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు తుమ్ముకుంటా కదా ఫ్రెండ్స్, మనం సెలెక్ట్ చేసింది. జాబ్ కార్డ్ నంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పేరు, వాళ్ళ నేమ్ చూడండి. ఈ గ్రామంలో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి, చాలా జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 711 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను భాగ్యమ్మ అనే దాని గురించి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీ జాబ్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలండి, ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, పేరు మీద ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు భాగ్యమ్మ తుమ్ముకుంట. ఓకేనా, తుమ్ముకుంట వాళ్ళ అడ్రస్సు. ఇక్కడ భాగ్యంలో ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళది యూనియన్ బ్యాంక్ అకౌంట్, భాగ్యమ్మ నరసింహమూర్తి అనేది. ఓకేనా, ఇక్కడ కింద మీరు ప్రొసీడ్ అయితే ఇక్కడైతే వాళ్ళు ఏం పని చేయలేదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంప్లాయీస్ ఆఫీస్, ఇక్కడ ఏం వర్క్ జరగలేదు, అందుకే ఇదంతా ఖాళీగా ఉంది. మీకు వర్క్ జరిగిండేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రెండో సెలెక్ట్ చేశాను. ఇక్కడ లక్ష్మి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. లక్ష్మి అనే జాబ్ కార్డు మీద మీరు ఇక్కడ చూడొచ్చు లక్ష్మి అనేది రాజు, అలాగే లక్ష్మి. ఇక్కడ లక్ష్మి ఒకరే ఫ్రెండ్స్. కర్ణాటక బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉంది, రాజు అనేది పనిచేస్తలేదు. ఇక్కడ రాజు అనేది ఎక్కడి వరకు పనిచేశారు, 2013 నుండి 14 నుండి చూడండి. జాబ్ కార్డ్ ఎక్కువైనా యాక్టివేషన్లో ఉంది. అక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్, డిమాండ్ నెంబరు, అలాగే పనిచేస్తుండేది అంతా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు డిమాండ్ లాస్ట్ ఎక్కడ వరకు 05 అంటే దిస్ మంత్ 24/05/21కి ఏమి మినీ పర్కులేషన్ ట్యాంక్ అనేది పనిచేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రంచ్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ పేమెంట్ వర్క్కి వస్తే 2013 నుండి వీళ్ళకి చూడండి 36 పనిచేసింటే 13లో వాళ్ళకి టోటల్ అమౌంట్ 4634 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు లాస్ట్ పేమెంట్ డిమాండ్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి డిమాండ్ పేరు వచ్చినాయి,
05/2021కి డిమాండ్ పేరు వస్తే ఇక్కడ లాస్ట్ వాళ్ళు 10/02/2020 వరకు స్టాప్ చేశారు. అంటే వాళ్ళు పని చేయలేదు. వాళ్ళకి లాస్ట్ 18 days మాత్రం పనిచేశారు. 3,571 రూపాయలు. ఓకేనా, ఇంత అమౌంట్ 3,571 రూపీస్ వచ్చింది. వీళ్ళు పని చేయలేదు ఈ సంవత్సరం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో ఇష్టమైతే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.